పితృదోషం వల్ల కలిగే ఫలితాలు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మ కుండలిలో కొన్ని గ్రహాల స్థితి కారణంగా పితృదోషం ఉన్నట్లు గుర్తించవచ్చు. పితృదోషానికి ముఖ్య కారణం జన్మకుండలిలో రవి మరియు శని భగవానుడు గ్రహములకు మధ్య ఉన్న సంబంధంగా చెప్పవచ్చు. రవి శని భగవానుడు గ్రహాలు పరివర్తన చెందితే దానిని పితృదోషముగా గుర్తించాలి. రవి శని భగవానుడు ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేక రవి శని భగవానుడు కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు జాతకునికి పితృదోషం ఉన్నట్లు గుర్తించాలి. ఇక్కడ రవి శని భగవానుడు సంబంధం లాగానే జాతకంలో గురు బుధ గ్రహముల వలన కలిగే సంబంధం కూడా పితృదోషంను సూచిస్తుంది. కాకపోతే గురు బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపదు. హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు అంటే గతించిన తండ్రి, తాత, ముత్తాత జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు, పాపాలు శాపంగా మారి తర్వాతి తరం వారికి కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని పితృదోషం అని అంటారు. నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాపపుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయి ఉంటారు. పూర్వీకులు గతించిన తర్వాత అటు మోక్షం పొందక ఇటు ఇంకో జన్మ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక ఊర్ధ్వలోకంలో ఉన్నవారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపంలో గోత్రమును కొనసాగిస్తూ కుటుంబంలోని మగవారిలో Y క్రోమోసోమ్స్ రూపంలో ఉంటారు. మన ఆరాలో కూడా పొసెస్ అయి ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషం వలన బాధపడతాడో ఆ వ్యక్తి తర్వాతి తరమును అంటే కొడుకు, మనుమడు చూచుటకు కష్టతరం అవుతుంది. ఆ వ్యక్తికి సంతానం కలగకపోవడం లేక తన సంతానం తన నుంచి విడిపోవడం లేక వంశాభివృద్ధి కలిగే పుత్ర సంతానం కలుగకపోవడం లాంటి పితృదోషమున్న వారు అనుభవించాల్సి వస్తుంది. పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావాలు. పితృదోషం ఉన్న కొంతమంది వ్యక్తులకు తన గోత్రాన్ని కొనసాగించడానికి పుత్ర సంతానం కలుగకపోవచ్చును. పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ గర్భవిచ్ఛితులు జరగటం, సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం. పితృదోషం ఉన్న వారి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండానే విద్యను లేక ఉద్యోగాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆపివేసి రావడం. వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవడం. వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవడం. పితృదోషం ఉన్న వారి సంతానం అతి చిన్న వయసులోనే మద్యానికి లేక డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు చేసుకునే జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు. శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది. పితృదోషం ఉన్న వారి ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం, కొత్త గోడలకు తొందరగా చీలికలు రావడం, నీటి పంపులు లీకేజీ రావడం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి. పితృదోషం ఉన్న వారి వ్యాపారంలో అప్పులు, నష్టములు కలగటం, తన కింద పనిచేసే వారు కూడా చిన్నచూపు చూడటం జరుగుతుంది. పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఉద్యోగం మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవడం జరుగుతుంది. వారి సంతానం పెద్దవారిని గౌరవించక అతి దురుసుతనంగా మాట్లాడటం జరుగుతుంది. ఇంట్లో తరచూ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. పీడ కలలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో శుభ్రత ఉండదు. జాతక చక్రంను అనుసరించి దోషాలు కనుగొని దానికి తగిన పరిహారాలు చేసుకున్నచో సంపూర్ణ శుభ ఫలితాలు పొందవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.